అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రైతు భరోసా 3 విడతలు కలిపి దాదాపు ఎకరంలోపు ఉన్నటువంటి రైతాంగానికి రైతు బంధు అందరికి ఇచ్చేసినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. సుమారు ఇప్పటి వరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం 21,45,330 మంది రైతాంగానికి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. ఈ లెక్కలకు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను నిన్న మీకు స్క్రీన్ పైన కూడా పెట్టి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేసిన. చాలా మంది రైతులు చెప్తున్నటువంటి మాట, మీరేమో ఎకరంలోపు వచ్చిందని చెప్తున్నారు, కానీ మాకు రాలేదు. చాలా నియోజకవర్గాలలో ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు ఇంకా రాలేదు. అట్లా దాదాపు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు భరోసా లెక్కేస్తే మ్యాక్సిమం ఒక 60 నుండి 65% మాత్రమే వచ్చినట్టున్నది. ఇంకా సుమారు ఒక 45% వరకు ఇంకా ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకే రావాల్సినటువంటి ఒక అంచనా కనబడుతున్నది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటే దగ్గర దీంట్లో 40 లక్షల మంది 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు. 2 ఎకరాల కంటే లోపున్న రైతులు సుమారు 21,22 లక్షల మందికి వీళ్ళు ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా ఇస్తే ఇంకా దగ్గర ఒక 9 నుండి 8 లక్షల మంది ఎకరంలోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు. ఎందుకంటే దీంట్లో 20 గుంటల లోపు లేకపోతే 30 గుంటల లోపు వాళ్ళకు మాత్రమే ఇప్పటిదాకా రైతు భరోసా అందజేసేటటువంటి కార్యక్రమం చేసింది ప్రభుత్వం. ఇంకా చాలా మందికి రావాలి. కాబట్టి ఒకసారి రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు రైతు భరోసా వచ్చిందా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా వస్తే వచ్చిందని, రాకపోతే రాలేదు అని కూడా ఒకసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. మొత్తానికి ఎకరం లోపుకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ముందుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇకపై ఎందుకంటే నేను ఏమంటున్నా, ఒకటే ఒక విషయం, ఎకరం లోపు ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో రైతులను నమ్మించి గొంతుకోసారు. రైతులను ఏం చెప్పారు, మీరు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే రుణాలకు సంబంధించిన డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2,20,000 లేకపోతే 2,50,000 రూపాయలు ఎవరైనా తీసుకుంటే మీరు 20,000 బ్యాంకులో కట్టుర్రి, 50,000 బ్యాంకులో కట్టుర్రి, 2 లక్షలు మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా రుణమాఫీ కానటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. చాలా మంది రైతులు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు లోన్లు కట్టేసి ఎప్పుడు 2 లక్షల మాఫీ అవుతుందని చెప్పి వెయిట్ చేస్తారు. ఇప్పటిదాకా కానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సేమ్ రైతు బంధు కూడా అందరికి ఇచ్చినామని చెప్పి ఒక ఎకరం లేపిచ్చి ఈ ఎకరం తర్వాత చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అప్పుడు తెలియక మోసపోయినాం, కానీ ఇప్పుడు తెలిసి మోసపోము అని చెప్పి రైతులు చెప్తున్నటువంటి మాట. సరే, ఈ ఎకరం లోపుకు సంబంధించినటువంటి డేటా కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. పిన్ టు పిన్ రైతు బంధుకు సంబంధించిన జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతి అంశం జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని మేము ముందుకు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా. అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియో చాలా తక్కువ మంది చూస్తారు, సబ్స్క్రైబ్ చేయనటువంటి ఎక్కువ చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ మద్దతు కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ అర్థమయ్యేటట్టు ఈ వీడియో కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో మీ ఊళ్ళో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైతే చాలామంది వెయిట్ చేస్తారు, ఎప్పుడు పడుతుంది రైతు భరోసా, వస్తారా దాదా, అసలు ఎకరం లోపే ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పి చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఏమైనా రైతులను చైతన్యం చేస్తూ ఉన్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ బ్యాచ్ ఒకటి మోపయి మన ఛానల్కి రిపోర్ట్లు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రైతులను చైతన్యపరుస్తున్నారు, రైతులను చైతన్యవంతులను చేస్తున్నారు, రైతులకు ఉన్నాయి లేని అన్నీ చెప్తుర్రు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి కథలన్నీ చెప్తుర్రు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దందాలన్నీ బయట పెడుతుర్రు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలన్నీ బయట పెడుతుర్రు, రైతులకు అన్నీ చెప్తుర్రు అని చెప్పి రైతులకు ఏది చెప్పొద్దు అనేటటువంటి ఆలోచనతో మన ఛానల్ పైన అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దయచేసి రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతుగా రైతు భరోసాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మరి 2 ఎకరాల కంటే అంటే ఎకరం లోపు ఇచ్చినారు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, మరి 8 విడతలని చెప్తా ఉన్నారు. మరి 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా వస్తుందా రాదా, మిగతా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? దాదాపు 3 విడతలు, ఒకటి 577 గ్రామాలు మొదటి విడత, 256 గ్రామాలు రెండో విడత, మూడో విడత వచ్చేసి 17 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినారు. అంటే మొత్తం క్లారిఫికేషన్ మనం చేసుకుంటే 22 లక్షల పైచిలకు జనాలకి రైతు భరోసా వచ్చింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. రైతుగా మిగతా రైతు భరోసా ఎప్పుడు పడుతుంది అనేది కూడా నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా మనకి మొన్న జరిగినటువంటి రైతు భరోసాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కార్తిక్ అన్న ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఈసారి అడుగుదాం, మరి అసలు రైతు భరోసా దాదాపు 22 లక్షల మందికి వచ్చిందన్న, కొంచెం ఇటేట్రా 22 లక్షల మందికి వచ్చింది. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఇప్పుడు మన తానే 80 లక్షల మందికి రావాలన్న. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన దగ్గర 40 లక్షల మంది వేసుకో.
ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా సన్నకారు రైతులు ఉంటారు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఏది 2 ఎకరాల లోపు ఉన్నోళ్ళు, 20 గుంటలు ఉన్నోళ్ళు, ఎకరం ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. సో దాదాపు ఎకరం ఉన్నటువంటి రైతులే 30 లక్షల మంది ఉంటారు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంకో 10 లక్షలు యాడ్ అవుతారు అని చెప్పి ఒక వార్త అయితే వినపడుతుంది. మిగతా 80 లక్షలలో అనేకమైనటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది 10 ఎకరాలు ఉంటుంది, కొంతమంది 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని భూసాములు ఆసాములను పిలుస్తాం మనం. కాబట్టి ఇప్పుడు దాదాపు 22 లక్షల మందికి వచ్చిందన్న, మిగతా వాళ్ళకి వస్తుందా రాదా? ఇంకోటి చెప్తా, ఈ 22 లక్షల మందిలో కూడా ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్ళు 8 లక్షల మందికి రావాలి. వీళ్ళకి వస్తుందా రాదా? అసలు రైతు బంధు కథ ఏంది? పడేటటువంటి అవకాశం ఉందా లేదా? మీరు రైతులను మోసం చేయడానికి ఇదంతా డ్రామా ప్లే చేస్తారు. ఎందుకు ఆపి ఎందుకు వేస్తారు? ఎప్పుడు వేస్తారు? అసలు వేసే అవకాశం ఉందా లేదా? ముందుగా కంగ్రాట్స్, నువ్వు చేస్తున్న పోరాటం అభినందనీయం. నువ్వు చేస్తున్న పోరాటం ఫలితంగా కొంత స్పీడప్ అయితే కనపడతా ఉంది. నేను మొన్న నువ్వు చేసిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. సరే, అది వదిలేస్తే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంటే రైతు భరోసా ప్రభుత్వం ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది ఎన్నో తారీఖు? 26వ తారీఖు. ఇవాళ ఎంత? ఇవాళ 10 రోజులైంది. 10 రోజులైంది. 10 రోజుల్లో పడింది ఎంత? దాదాపు 80 లక్షల మంది రైతులు ఉన్నారంటే నువ్వు చెప్పిన లెక్కలో 22 లక్షల మందికి వచ్చింది. అంటే దాదాపు సగం కూడా ఇంకా చేరుకోవాలి. సగంలో సగం చేరుకోవాలి. 22 లక్షల మందిలో ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదని మనకి లెక్కపత్రం తెలుసా? ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కనే. అదే నిజమని నమ్మి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక 0.5% మందికే వచ్చింది. మిగతా 30 రావడానికి ఇంకెన్నాళ్ళు పట్టింది? ఇంకోటి, ఎలక్షన్ కోడ్ కనుక అమల్లోకి వస్తే, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ కనుక వస్తే, ఎలక్షన్ కమిషన్ గా బీఆర్ఎస్ పార్టీ కనుక ఫిర్యాదు చేస్తే మొత్తంగా ఆగిపోయే ప్రమాదం ఉండే అవకాశం కూడా ఉందా అన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. సో మొత్తం ఆగిపోతే అసలే ఇప్పుడు వాస్తవానికి దీన్ని రైతు బంధాను, రైతు భరోసాను పేరేదన్నాను. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి? పెట్టుబడి సహాయం. అంటే పెట్టుబడి పెట్టే సమయంలో రైతు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండవు కాబట్టి రైతుకు కొంత ప్రభుత్వం సహాయం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు, ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఇది. కానీ పెట్టుబడి పెట్టే సమయంలో కాకుండా వడ్లు అమ్ముకునేటప్పుడు ఇస్తారా? మార్చిలో ఇస్తాం. అది ఇంకోటి, మార్చిలో అయినా ఇస్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు రుణమాఫీ విషయంలో అనేక మాటలు చెప్పారు. రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంతకుముందు డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఆగస్టు 15 అనేది పెద్ద డెడ్ లైన్ అన్నారు. కానీ ఆగస్టు 15 తర్వాత కాకపోతే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాలేదన్నారు. మళ్ళీ ఆగస్టు 15 తర్వాత 4వ విడత కూడా ఇచ్చారు రుణమాఫీ. అదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాలేదన్నారు. ఇప్పటికి ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాలేదని చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరుతోటి కానటువంటి వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు 1 ఇందాక ఒక ఎకరం ఉన్న వాళ్ళు అందరి అయిపోయింది ప్రభుత్వం చెప్తుంది. కానీ 1 ఎకరం ఉండి కూడా మాకు రాలేదని కామెంట్ చేస్తున్న ఉన్నారు, చెప్తున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. ఇదంటే దానికి వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అందుకే రాలేదేమని చెప్పి పేరు చెప్పేసి అట్లా కాలయాపన చేస్తారా? ఇప్పుడు నువ్వు మొత్తం రైతు భరోసాగా పెట్టిన బడ్జెట్ ఎంత? 10,000 కోట్లు. 10,000 కోట్లు సరిపోతే ఇమీడియట్ గా 10,000 కోట్లు వేసేస్తే రైతులు అందరూ వాళ్ళ వ్యవసాయ మార్గంలో వాళ్ళు పోతారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కదా. సరే, 10,000 కోట్లు నువ్వు వేరే పరిస్థితి లేదు. నువ్వు ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకో. 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలు, ఇలా కాదు. ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళని తీసుకో. 5 ఎకరాలు ఉన్న వాళ్ళని 5 ఎకరాలు ఉన్న వాళ్ళని కనుక నువ్వు తీసుకుంటే దాదాపుగా 70% రైతులు కవర్ అవుతారు అన్న. ఇంకోటి, ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు సరే ఎంతగానో 80 లక్షలలో ఒక 50 లక్షలు వేసుకో. ఎక్కువే ఉంటారు, 60 వరకు. 60 వేసుకో. 60 లక్షలు వేసుకో. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 60 లక్షలు వేసుకుంటే 30 లక్షలు ఒకసారి, 30 లక్షల మందికి ఇంకోసారి, అట్లీస్ట్ ఇంకా బాగానే ఉంటది కదా. సరే, నీకు ఒకవేళ క్లారిఫికేషన్ వస్తలేదు, లెక్క పత్రం తేలుతుంది అన్నప్పుడు 2 విడతలు అన్నప్పుడు 30 లక్షల మందికి ఒకసారి, 30 లక్షల మందికి ఒకసారి కూడా ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే నీకు అక్కడ బొక్క పడుతుంది, ఇక్కడ బొక్క పడుతుంది, ఏం చేస్తున్నావు అర్థమైతే లేదు. ఓసారి 557 గ్రామాలకు అని చెప్తావు, 256 గ్రామాలు అంటావు, ఓసారి 15 లక్షల మందికి ఇస్తా అంటావు. క్లారిటీ లేదన్న. అంటే ఇప్పుడు మొత్తం 1,40,00,000 ఎకరాలకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ 1,40,00,000 భూమిలో దాదాపు సగం భూమి కొద్ది మంది చేతుల్లోనే ఉంటుంది. మిగతా భూమిని పాపం ప్రజలందరూ పంచుకుంటారు. దాదాపు 70%, 80% పీపుల్ చిన్న సన్నకారు రైతులు తెలంగాణలో. సో చిన్న సన్నకారు రైతులకి ఇమ్మీడియట్ గా అవసరం. సరే, మిగతా భూస్వాములు నువ్వు అన్న కేటగిరీ ఎక్కువ భూములు అన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి నువ్వు రేటుకి ఇచ్చినా వాళ్ళు తట్టుకోగలరు, ఇబ్బంది ఏం లేదు. కానీ చిన్న సన్నకారు రైతులు ఉంటారు చూసావా, వాళ్ళకి నువ్వు 5 ఎకరాలు క్యాలిక్యులేషన్ గా పెట్టుకొని ఇమీడియట్లీ రేపు రిలీజ్ చేయి. అది చేతకాక ప్రభుత్వం మాటలు మాత్రం ఘనం, చేతలు మాత్రం శూన్యం అన్నట్టు ప్రవర్తించడం మాత్రం నిజంగా ఆశ్చర్యకరం. నిజంగా రైతు భరోసా 10 సారి ఇస్తున్నారు, ఈసారి రేట్ అయింది అనుకోలేదు. ఈ పథకం స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయిందే మొన్న 2024 మొత్తమే రాలే. 24 మొత్తమే రాలే. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే అధికారులకు వచ్చిందో ఆ తర్వాత ఉన్న రైతు బంధు ఆగిపోయింది, రైతు భరోసా స్టార్ట్ కాలేదు. రైతు బంధుకి రైతు భరోసాకి తేడా ఏంటి? రైతు బంధులో
1,50,00,000 ఎకరానికి ఇచ్చేవారు, రైతు భరోసాలో 1,40,00,000 ఎకరానికి ఇస్తున్నారు. అంటే 1,51 నుంచి దాదాపు 11 లక్షలు ఎగిరిపోయింది. అది కూడా గుట్టలు పుట్టలు రాళ్ళు పనికి రానటువంటి భూమి, అది కూడా సంతోషమే. కానీ ఇక్కడ పెంచింది ఎంత? 2,000 మాత్రమే. అంటే రెండే తేడా రైతు భరోసాకి రైతు బంధుకున్న తేడా ఏంటంటే ఎకరాలు తగ్గటం, ఓ 2,000 రూపాయలు పెరగటం. ఆయన 5 ఇచ్చి నేను 6 ఇస్తుండు అంతే. వాస్తవంగా వీళ్ళు చెప్పింది ఎంత? 7,500. అవును, అంటే 15,000 సంవత్సరానికి 2 విడతలకి. కానీ అంత లేదు, బడ్జెట్ లేదు, రాష్ట్రం బాగలేదు అని చెప్పేసి అంటే దానికి కూడా రైతులు అర్థం చేసుకున్నారు. నువ్వు పెంచిన 1,000 రూపాయలకి, అంటే విడతల వారీగా పెంచినప్పుడు 1,000 కదా, 2 విడతలు కలిపితే 2,000 కావచ్చు కదా. ఈ పెంచిన 1,000 రూపాయలకి సంవత్సరం అంతా ఇవ్వలేదు నువ్వు. పైగా ఇస్తానన్న తర్వాత, స్టార్ట్ చేశాన్న తర్వాత కూడా ఈ ఆలస్యం ఏంటి, ఈ జాప్యం ఏంటి? ఇక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్యటనకేమో ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళ ఖర్చు సాయంత్రం మళ్ళీ ఢిల్లీ పోతుంది. ఈ సాయంత్రం ఢిల్లీ పోతున్నారు. వాళ్ళ మీటింగ్లు ఆగట్లేదు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఆగట్లేదు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఆగట్లేదు. కానీ రైతుకు వచ్చే డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఆగిపోతున్నాయా? మీ దగ్గర డబ్బులు లేకుండా పోతున్నాయా? ఒకేపేమో ఒక రైతు భరోసా ఆగిపోయిందంటే ఏమో అర్థం చేసుకుందాం తిరుపతి. ఒకేపేమో సన్నాలకి ఇస్తానన్నటువంటి కింటాకి 500 రూపాయల బోనస్ ఆగిపోయింది. అవి చాలా మందికి, ఇంకా దాదాపు 50% మంది రైతులకి రాలేదు. 50% మంది రైతులకి అది రాలేదు. వాళ్ళతో రుణమాఫీ ఒక 30% మందికి కాలేదు. ఒకేపు రుణమాఫీ అంటే 2 లక్షలకు పై ఉన్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ కూడా ఒక పాయింట్ చెప్తాను. మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలని పైన కట్టుకుంటే రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. పైన కట్టుకున్న రైతులు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కట్టారు. కట్టింది ఎక్కడ కట్టారు? ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి కట్టారు. ఎందుకు? ఇక్కడ రుణమాఫీ జరిగిపోతే మొత్తం అంటే వీళ్ళు పైన కడతారు, 2 లక్షలు గవర్నమెంట్ చేస్తాయి. సో ఈ రుణం అయిపోతే మళ్ళీ కొత్త లోన్ తీసుకోవచ్చు. కొత్త లోన్ తీసుకుని ఆ ప్రైవేట్ ఎక్కడైతే వడ్డీ వ్యాపారస్తు దగ్గర వడ్డీ తీసుకున్నామో వాడికి ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఆలోచించి, గవర్నమెంట్ వడ్డీ తక్కువ కదా ప్రైవేట్ వడ్డీ కంటే. సో ఆలోచనతోటి సరే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అని చెప్పి పైన ఉన్న డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత ఈ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. ఇప్పుడు ఆ వాడే వడ్డీలు అడుగుతున్నారు. ప్రైవేట్ డబ్బులు ఇచ్చిన ఊరుకుంటాడా? వడ్డీలు అడుగుతున్నాడు, అసలు అడుగుతున్నాడు. వీక రుణమాఫీ కాలేదు. ఎక్కడి నుంచి రావాలి రైతుకి డబ్బులు? ఉన్నటువంటి తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకు రుణాన్ని క్లోజ్ చేసుకున్నారు. ఎక్కువ రుణం ఇచ్చేటువంటి అంటే ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి ప్రైవేట్ వాడి దగ్గర అప్పు తెచ్చుకున్నారు. ప్రైవేట్ వాడికి ఎక్కువ అప్పు కడుతున్నారు, ఎక్కువ వడ్డీకి అప్పు కడుతున్నారు. బ్యాంక్ ఏమో పాపం ఎప్పుడు రుణమాఫీ వస్తారని వేచి చూస్తున్నారు. అంటే రైతుని దగా చేసి, కుట్ర చేసి, మోసం చేసి, నయవంత్యం చేసి ఆత్మహత్యల వైపు ఈ ప్రభుత్వం నెట్టిందని ఒక అనుమానం కలుగుతూ ఉంది. సో నేను ప్రభుత్వం మీద ఆరోపణ చేయాలి కదా. ఇదే ప్రభుత్వం రైతు భరోసా సరిగా చేస్తే, రుణమాఫీ సరిగా చేస్తే, రెండోది ఇంకా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏది బోనసులు సరిగా చేస్తే నేను అప్రిషియేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి నేను. అంటే ప్రజలు కూడా ఆ రకంగా ఉంది. అంటే చాలా సర్వే సంస్థలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి, అధికార పార్టీకి భయపడి కాంగ్రెస్ పెరిగింది కానీ అధికారంలోకి వచ్చేంత అని వెనక ముందు ఆడుతుంటాను. లేదు కాంగ్రెస్ రాబోతుంది, ప్రజాపాలన చేసుకొస్తానని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ప్రజలు నమ్మారు. రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పాను నేను. ఇప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియోలు ఉంటాయి. సో మనకి రేవంత్ రెడ్డి అంటే వ్యతిరేకమో ఇంకొకరు అంటే ప్రేమ కాదు. కానీ ప్రజల పక్షంగా రైతులు బిడ్డలుగా మాట్లాడుకోదలుచుకున్నప్పుడు, రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు, రైతు భరోసాని స్టార్ట్ చేయడానికి నీకు 1 year పైన టైం పట్టినప్పుడు, స్టార్ట్ చేసిన తర్వాత కూడా దఫదఫాలు పేరుతోటి 1 ఎకరమా నువ్వు ఇచ్చేది? 1 ఎకరమా? ఇవాళ ఎంత డేటు? ఫిబ్రవరి 6వ తారీఖు రోజు మాట్లాడుకుంటే ఇంకా 1 ఎకరానికి నేను రైతు భరోసా ఇచ్చానంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వం అనాలా? సరే ఒక 10 రోజుల తర్వాత అన్న ఎకరానికి వచ్చింది. ఓకే, నేను ఒక విషయం స్ట్రైట్ కడుతున్నా. నీకు చాలా మంది ఎమ్మెల్యేలు పరిచయం కదా. ఈ ఎమ్మెల్యే అనే జీతం ఆగిందేమో కనుక్కో. ఈ 31వ తారీఖు రావాల్సినటువంటి జీతం ఏ ఎమ్మెల్యే కన్నా ఆగిందేమో కనుక్కో. ఇంపాసిబుల్. అది ఏ మంత్రి కావాల్సిందే, మంత్రులకు అలవెన్స్ ఆగేమో కనుక్కో. లేదు ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ బిల్లులు ఏమైనా ఆగాయేమో కనుక్కో. అంటే వాళ్ళ అందరికీ డబ్బులు ఉన్నాయి. రైతులకు వచ్చేసరికి మాత్రం విడతల వారిగా. మీ ఎమ్మెల్యేల జీతం కూడా విడతల వారికి ఇవ్వచ్చుగా. 2 లక్షలు ఉంటే లక్షోసారి ఇవ్వచ్చు కదా. మంత్రులకి అలవెన్స్లు కూడా విడతల వారికి ఇవ్వచ్చు కదా. ముఖ్యమంత్రి గారి కార్లు పెట్రోల్ కూడా విడతల వారికి కొట్టివచ్చు కదా. అంటే ఇక్కడ ఈ బంక్ నుంచి ఆ బంక్ దా పోయాక మళ్ళీ అక్కడ చేయొచ్చు కదా. అలా చేస్తారా? కానీ రైతులకు వచ్చేసరికి ఎందుకు చేస్తున్నారు? ఇది నేను బేసిక్గా అడుగుతున్న ప్రశ్న. రైతులకు వచ్చేసరికి సరిగా ఒక విషయం చెప్పండి అన్న. ఇప్పుడు ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా ఇచ్చారు. 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాలు, 5 ఎకరాలకు అయితే రావాలి. ఎందుకంటే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు కోటీశ్వరుడు కాదు. సరే, ఒక 5 ఎకరాలు ఉన్నాయంటే కొంత మిడిల్ క్లాస్ కి సంబంధించి, బిలో మిడిల్ క్లాస్ 5 ఎకరాల కంటే పైన 6, 7, 8 ఎకరాలు ఉన్నాయంటే పర్లేదు, ఒక మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు, మనం అంచనా వేయవచ్చు.
ఆయన కూడా బిలో మిడిల్ క్లాస్ అయినా కూడా 6 ఎకరాలు ఉన్నాయి సొంత భూమి అంటే దానికి ఓ వాల్యూ కట్టొచ్చు. సరే లక్షాధికారి పోయి ఏం కాదు ఇబ్బంది లేదని కొంత వాల్యూ కట్టొచ్చు. అయితే తెలంగాణ ఈ సమాజంలో 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాను ఇంక ఇయ్యలేకపోతే ఓన్లీ వీళ్ళకే ఇచ్చి చేతులు దులుపుకుంటే రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో మీరు ప్రచారానికి పోతే మన యాక్సెప్ట్ ఉంటుందా? ఇది లేదనే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. వాళ్ళకి అనవరత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవాళ సిఆర్పీ మీటింగ్ హాజరు కాదా? మామూలుగా అయితే ఉప ఎన్నికలు వస్తే వచ్చినాయి అని తెగించి హాజరు కావడానికి ఉన్న భయం ఎందుకు? ఎలక్షన్స్ అంటే భయం ఎందుకు? బరిజలో పోతే ఓడిపోతాం అనే భయమే కదా. ఎలక్షన్స్ ఖర్చుతో కూడిన అనేది ఒకటే నిజమే. అదే క్రమంలో ఎలక్షన్స్ వస్తే పరిస్థితి బాగలేవనే కదా. ఇప్పుడు దానం నాగేంద్ర అటు ఇటుగా ఉన్నాడు కదా, కడియం శ్రీయారు అటు ఇటుగా ఉన్నాడు కదా, పోచారం శ్రీనివాసరెడ్డి అటు ఇటుగా ఉన్నాడు కదా, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి అయితే కేసీఆర్ బొమ్మ పెట్టుకుని అడ్డంగా దొరికిపోతే కాంగ్రెస్ గొడవ కూడా చేశారు. సరే అది ఇవన్నీ ఎమ్మెల్యేల పేరు చెప్పుకుంటూ పోతే ఇంతమంది ఇప్పుడు గాంధీ కరెక్ట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నాను. 10 మంది ఎమ్మెల్యేలు అట్టినవు 10 మంది ఎమ్మెల్యేలు వెంకట్రావు అట్నే, చేవేళ్ళ కాళయాదే అట్నే, ప్రకాష్ గౌడ్ అట్నే, సంజయ్ కుమార్ అట్లనే అందరూ ఇట్నే పాడే. సంజయ్ కుమార్ అనేది విచిత్రం. ఒక రోజు బీఆర్ ఆఫీస్ లో కనబడుతుంది, రోజు కాంగ్రెస్ ఆఫీస్ లో కనబడుతుంది. అంతే ఇక గోడ మీద పల్లి లెక్క ఎట్టెత్తుంటాడు దొరుకుతాడు. అది అంటే ఆ పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళకి పోల్ పెడితే ప్రజలు ఏం చెప్పారు? ఒక విషయం 70% కేసీఆర్ కావాలంట. నీకో విషయం చెప్తా. నిజానికి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత 39 సీట్లు పడిపోయింది. ఆ 39 సీట్లలో కూడా దాదాపుగా వచ్చింది హైదరాబాద్ సిటీ. గ్రామాల్లో ఎక్కడ రాలే. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ రాలే. అలాంటి బీఆర్ఎస్ వైపు ప్రజలు ఎందుకు మప్పుతున్నారు? నీ ఫెయిల్యూర్ కాదా? బీఆర్ఎస్ పాజిటివ్స్ పక్కన పెట్టు. బీఆర్ఎస్ వద్దు అనుకున్న తర్వాత కూడా మళ్ళా బీఆర్ఎస్ వైపు ప్రజలు నెట్టింది ఎవరు? మీ చేతగానితనం కదా, మీ పాలనా వైఫల్యాలు కదా, మీరు ఇచ్చిన హామీల అమల్లో ఉన్నటువంటి వైఫల్యాలు కదా. ఇప్పుడు సో కోమాలో పోయిన కోలుకొని అంటే వైద్యం చేపించి మీరే బయట తీసుకొచ్చి రేపు తన్నించుకోవడం అంటారు చూసారా, ఆ రేపు తన్నించుకుంటున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పడింది అనేటువంటిది నా వ్యక్తిగత ఉద్దేశం. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు 5 ఎకరాల లోపు రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉందా? ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తుంది అని మీరు అనుకుంటుర్రా? పోనీ 2 ఎకరాల లోపు 3 ఎకరాల లోపు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ పెడతాను, కానీ ఇమ్మీడియట్ గా 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇస్తుంది అని చెప్పేసి నాకు గత చరిత్ర ఈ 1.5 year గా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే నమ్మకం అనిపించట్లే. నేను రైతులకి నీ వేదిక మీద నుంచి నీ ఛానల్ వేదిక మీద నుంచి రైతులకు ఒక హామీ ఇవ్వడానికి, ఇదిగో రేపు రోడ్డున 5 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం రైతు భరోసా అయిపోతుందని చెప్పడానికి నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంది. మళ్ళీ 2 ఎకరాలు ఉన్నోరికి ఒకసారి, 3 ఎకరాలు ఉన్నోరికి ఒకసారి, 4 ఎకరాలు ఉన్నోరికి ఒకసారి, 5 ఎకరాలు ఉన్నోరికి ఒకసారి ఇట్లా వేసుకుంటూ పోయితేమో 5 ఎకరాలు ఉన్నోడి వాటా రావడానికి మార్చి 1 రావాలా, దాదాపు మార్చి రావాలా? ఇది ఒక ఆలోచన కనబడుతుంది. కానీ నేను అనుకోవటం ఇక స్పీడప్ అవుద్దాం, ఎందుకంటే నువ్వు గట్టిగానే ఫైట్ చేస్తున్నావు పిడికలు బిగించి, నీ తర్వాత నిన్ను చూసి చాలా మంది ఫైట్ చేస్తున్నట్టున్నారు. సో దాని తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి కొంత స్పీడప్ పెరిగితే సంతోషం. సరే పెరగాలని కోరుకుంటున్నా, కానీ పెరిగిద్దా లేదా అనే కొంత అనుమానం పడుతున్నా. ఒకటి మాత్రం వాస్తవం, దాదాపుగా రైతు భరోసా ఇస్తే, ఎందుకంటే రుణమాఫీ సరిగా జరగలేదు. సహజంగా ఉండే గ్రామాల్లో ఉండే నానుడు ఏంటంటే తిరుపతి, ఒక రైతుకు వచ్చి ఇంకో రైతుకు రాకపోతే, ఒక కుటుంబానికి వచ్చి ఇంకో కుటుంబానికి రాకపోతే గుసగుసలు ముచ్చట్లు పంచాయతీలు కూడా ఉంటాయి. వాడు కడుపు మండిపోయింది. సో ఆ పరిస్థితి. రెండోది వ్యవసాయ కూలీలు అనుకో, వాళ్ళు ఇంద్రమ్మ ఆత్మీయ నేస్తం, అది కూడా ఇంతవరకు పడింది లేదు. సో ఒకవైపు వ్యవసాయ కార్మికులు, రైతు కూలీలు వాళ్ళు కూడా 6 లక్షల మందికి ఇస్తామని చెప్తున్నారు. లెక్క ప్రకారం ఉపాధి హామీ లెక్క ప్రకారం 20 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళేమంటారు, ఇప్పుడు మనకు వచ్చిన క్లారిటీ 8 విడతలు వేసుకుర్రు. దాంట్లో మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 3 విడతలు అయిపోయినాయి అన్న. 3 విడతలకు మనకు మడత పడ్డది. 3 విడతలకు మనకు మడత పడ్డది, అయిపోయింది. ఇంకెన్ని విడతలు ఉన్నాయి? 8 విడతలలో 5 విడతలు ఉన్నాయి అన్న. 5 విడతలలో 5 ఎకరాలకు ఇస్తారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ అంటే మనకు వచ్చినటువంటి, నేను కొంతమందికి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మార్చి 31వ తారీఖు లోపు, అంటే ఒకవేళ ఎలక్షన్స్ లేకపోతే, ఇన్ కేస్ ఎలక్షన్స్ లేకపోతే మరి ఏం చేయలేం, ఎన్నికలలో ఏం చేసే పరిస్థితి ఉంటుంది అన్న. ఇస్తారో అనేటువంటి డౌటే కదా, క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటే దీంట్లో ఇంకోటి ఉంది. ఇప్పుడు 5 ఎకరాల వరకు ఇచ్చేసి ఇదనా 5 ఎకరాల వరకు ఇచ్చేసి ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది, ఎన్నికల కమిషన్ ఆపమంది అని ఆపేసి, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే సర్పంచ్ అయిపోవాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేబీ మిగతా వాళ్ళకి ఇవ్వరు అన్న గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ నమ్మడానికి ఏం లేదు. ఎందుకంటే 5 ఎకరాల వరకు ఇచ్చిన తర్వాత ఇస్తాలే అని ఒక నమ్మకానికి కలిగించేసి ఆ రకంగా చేస్తారా అనేటువంటిది. కానీ ప్రజలు ఆ రకంగా నమ్మరు. ఎందుకంటే గతంలో ఇచ్చిండుంటే, గత 2 సార్లు 2020 మనకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే,
డబుల్ బెడ్రూమ్ నీకు 402 నెంబర్ ఇచ్చిన ఇగో పేపర్ అని చెప్పి నీ చేతిలో పేపర్ పెట్టి మమ్మల్ని గెలిపించుడుతో తాళం చేయి నీ చేతిలో పెడతా అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ పేపర్ అలాట్ చేసిండు. అది డబుల్ బెడ్రూమ్ నీకు అన్నట్టే అనుకున్నావు నువ్వు. చాలా మంది అన్న డబుల్ బెడ్రూమ్ పేపర్లు మాత్రమే చేతులు పెట్టిరు, తాళాలు చేతులు పెట్టలే. మాకు బీఆర్ఎస్ కోటేసి గెలిపిరి, అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ తాళాలు ఇస్తా అని చెప్పి పబ్లిక్ చెప్పారు. సో ఇప్పుడు కూడా ఎకరం లోపు రైతు భరోసా అందరికి ఇచ్చేసినాము. మళ్ళీ మాకు ఇప్పుడు కాంగ్రెస్కి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు మీరు ఇచ్చిర్రు అనుకో 5 ఎకరాలకు టకీ అని పడుతుందని కూడా అనొచ్చు కదా. అవును, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరాన్ని అయిపోయినాయి. ఎందుకంటే ఎకరాన్ని ఆసరా చూసి రైతులను కొంచెం ఆల్రెడీ ఎకరానికి ఇచ్చేసినాం కాబట్టి 5 ఎకరాలలో కూడా ఇస్తాం. కాంగ్రెస్ కి మీరు ఎక్కువ సీట్లు గెలిపించిన తర్వాత అది ఎప్పుడు సాధ్యమైంది అంటే ఇప్పుడు 2024లో అందరికీ ఇచ్చి 2024లో ఇచ్చున్నారు. 2025లో 1 ఎకరం వరకు 2 ఎకరాల వరకు లేదా 5 ఎకరాల వరకు ఇచ్చున్నారు. సో ప్రభుత్వం ఇస్తుంది కదా పద్ధతిని, 24లో ఇచ్చింది కదా, 25లో కూడా ఇచ్చింది కదా అని ఒక నమ్మకం కలిగింది. కానీ 24లో నువ్వు ఇవ్వలేదు కదా, 24లో అసలు పూర్తిగా లేదు కదా. నువ్వు స్టార్ట్ చేసిందే 25 జనవరి 26 కదా, 2025 జనవరి 26 స్టార్ట్ చేసినావు కదా. ఇప్పటికీ నువ్వు ఇచ్చింది 2 ఎకరాల వరకే కదా. ఇంకా 2 ఎకరాలు కూడా సరే ఓకే, ఆ రోజుకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది 2 కాదు 5 ఎకరాల వరకు ఇచ్చినావు అనుకో. కానీ నువ్వు మిగతా ఎలా ఇస్తావని నమ్మకం ఎక్కడ కలగాలి? నువ్వు నమ్మటానికి ఇక్కడ ఇచ్చుంటే నమ్మకం కలిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎకరంలో కూడా మళ్ళీ కంప్లీట్ చేయలేదు మొత్తం, ఇదో బాధ. ఎకరంలో కూడా మొత్తం కంప్లీట్ కాలేదు, అదొక వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే రైతుల బాధ కూడా అసలు వీళ్ళు ఇస్తారా ఇయ్యరా. పెద్ద డౌట్ ఏంటంటే 31వ తారీఖు లోపు 5 ఎకరాల లోపు మేము రైతు భరోసా పక్కా ఇస్తాం, దాంట్లో వేరే ఆప్షన్ లేదని ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడు ఇస్తారు అట అంటే కాదు, ఆగస్టు 15 కూడా అప్పుడే చెప్పింది. ఆగస్టు 15 రుణమాఫీ విషయంలో రాజీనామా అన్నారు. ఇవ్వలేకపోతే నేను రాజీనామా చేస్తా, ఇస్తే రాజీనామా చేస్తామని హరీష్ రావు ఛాలెంజ్. ఇప్పుడు హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య ఛాలెంజ్ వారు కదా. అయితే ఫిబ్రవరి చివరి వారంలో అన్న మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్, ఫిబ్రవరి చివరి వారంలో 5 ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేసేస్తారట. ఫిబ్రవరి చివరి వారంలో అయిపోతుంది. 5 ఎకరాల లోపు ఫిబ్రవరి చివరి వారంలో కంప్లీట్ అయిపోతుంది. ఈ మార్చి ఇప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు అని మొదటి వారంలో ఉన్నాం, చివరి వారం దాకా 5 ఎకరాల కంప్లీట్ అయిపోతుంది. కాదు, చివరి వారం దాకా 5 ఎకరాల పడవని నువ్వు చెప్పదలుచుకున్నావా? అని చెప్పడానికి లేదు, ప్రభుత్వం ఇస్తున్న లీకే మనం చెప్పాలి. ప్రభుత్వమే నిజంగా కనుక ఇదే నిజమైతే కాంగ్రెస్ భస్మాస్త్రం అని నీకు చరిత్ర పురాణాల్లో ఉంటుంది తెలుసా? అంటే తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకొని తన భస్మం కావటం అనేటువంటిది విన్నావా కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేసినోడు అవుతాడు. ఫిబ్రవరి చివరి రాక ఆగితే మాత్రం ఆ లోపు ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా రాదు, ఆ లోపు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత రైతు భరోసా ఇస్తారా, ఎన్నికల కమిషన్ ఆపిద్దా తెలియదు. నువ్వు ఎట్లా అనుకుంటున్నావన్నా, మార్చి 31వ తారీఖు లోపు 10,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10వ తారీఖు లోపు 5 ఎకరాలకి ఇస్తారనుకుంటున్నా. ఇప్పుడు మార్చి 31వ తారీఖు పెట్టుకోవడమే వాళ్ళు స్వయంకృత అపరాధం. పెడితే సరే, పెద్ద భూములు ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా లేట్ చేస్తామంటే కొంత అర్థం చేసుకోవాలి. కానీ ఫిబ్రవరి ఎండింగ్ దాకా, మార్చి మొదటి దాకా గనక పెండింగ్ పెడితే 5 ఎకరాలు అంటే మనం చెప్తున్నా సన్న చిన్నకారు రైతులు, వాళ్ళు కాంగ్రెస్ కి చాలా ప్రధానమైన ఓటు బ్యాంకు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రావటానికి కారణమైన ఓటు బ్యాంకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే కారణం వాళ్ళే. వాళ్ళ కనుక నువ్వు ఆపిగితే భస్మాస్త్రం పెట్టుకున్నట్టే, బీఆర్ఎస్ కి గ్రామ పంచాయతీలు అప్పచెప్పినట్టే. ఇక అదే మరి ఈ నెల 15వ తారీఖు కల్లా వాళ్ళు 3 ఎకరాల లోపు కంప్లీట్ చేస్తారట. ఈ నెల 15వ తారీఖు కల్లా 3 ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ అవుతుంది. 15 తర్వాత పొంగిరెడ్డి చెప్పినట్టు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక అది మనకి తెలియదు అన్న. ఇక 3 ఎకరాల లోపు 15వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతుంది అన్న. 5 ఎకరాల లోపు మాత్రం వీళ్ళు ఫిబ్రవరి చివరి వారంలో ఇచ్చేస్తారు. మార్చి 31వ తారీఖు లోపు ఎన్ని ఎకరాల కంటే అన్ని ఎకరాలకు వచ్చేస్తుందని వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ అట. ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్తని. అదే అంతకంటే లోపు ఇంకోటి ఏంటంటే, చాలా మంది కొత్త పట్టాలు వచ్చినాయి అన్న, కొత్త పాస్ బుక్లు వచ్చినాయి. మరి కొత్త పట్టా పాస్ బుక్లకు ఎప్పుడు వస్తాయట అంటే మార్చి 31వ తారీఖు లోపు కొత్త వాళ్ళకి రావిగా. ఎందుకంటే వాళ్ళది మళ్ళా ఏంది బుక్లు ఎక్కియాలి, సిస్టమ్లు ఎక్కియాలి, బ్యాంకు బుక్లు ఇవ్వాలి, పెద్ద కథ ఉంటుంది కదా. వాళ్ళకి మరి మార్చి 31వ తారీఖు కొత్త వాళ్ళకి వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. ఇస్తారా అయ్యారా? ఇప్పుడు కొత్త పట్టా పాస్ బుక్లు ఉన్నాయి కదా. కేసీఆర్ గతంలో పోడు భూములకు కొంతమంది గిరిజనులకు పట్టాలు ఇచ్చిండు, కొన్ని సర్వేలు చేపించి పట్టాలు ఇచ్చిండు, కొత్త పట్టాలు. వాళ్ళు రైతు బంధులో ఇంకా వాళ్ళు యాడ్ కాలేదు. మొన్న జరిగినటువంటి గ్రామ సభలలో యాడ్ చేయించుకోరు. అంటే బ్యాంకు పుస్తకాలు ఇచ్చి అవన్నీ కొంత డాక్యుమెంట్స్ ఇచ్చి యాడ్ చేయించారు. వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనేది క్వశ్చన్ మార్క్. నిన్న చాలా ఫోన్లు వస్తున్నాయి అన్న, మా అమ్మది నాది 2 ఎకరాలు వచ్చినాయి అన్న, మరి మాకు వస్తాయా రావా అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరుతో రుణమాఫీని ఎట్టయితే కొంతమంది కటకెక్కించారో, ఇప్పుడు వేల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు భయం, అబ్బా ఏంది
బేసిక్ గా పాజిటివ్నెస్ గవర్నమెంట్ మీద ఉందనుకో అన్ని సరిగా ఇస్తుందిలే అని ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నేను రోజు ఎప్పుడు లైవ్కి సరిగానే వస్తున్నాను, నువ్వు అడిగిన టైంకి వస్తున్నాను అనుకో, ఒక రోజు లేట్ అయినా వస్తలే కార్తీకన ట్రాఫిక్ ఇరకపోయి ఉంటారని నమ్మకం కలిగింది. నేను అబద్ధాలు చెప్తున్నా అని చెప్పేసి అనుకున్నాను అనుకో, ఎప్పుడు హ్యాండ్ ఇస్తున్నాను అనుకో, వస్తడం లేదని నువ్వు ప్రిపేర్ అయిపోతావు. ఇప్పుడు రైతులు కూడా ఆ పరిస్థితిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గత 1 year కాలం నమ్మకాన్ని కోల్పోయాడు. నిజానికి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో వ్యతిరేకత రావడానికి 7 సంవత్సరాలు పట్టింది. దుబ్బాక బయ్యాల నుంచి కేసీఆర్ మీద వ్యతిరేకత పెరుగుతుందో అన్నటువంటి సమాజానికి అర్థం, తెలంగాణ సమాజానికి అర్థమైంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కేవలం 1 year కాలంలోనే పరిపాలనలో వ్యతిరేకత పెరిగింది. కానీ రైతులది ఇంకెక్కువ అయిపోయింది అన్న వ్యతిరేకత. కారణం ఏంది? ఏ పథకం సరిగా అమలు కాకపోవడం. ఏది ఇప్పుడు ఒకటిచ్చి ఇంకోటి, ఇప్పుడు ఒక్కోసారి ఏమో జరిగిందంటే అన్నం పెట్టి కూర వేసిన తర్వాత ఒకసారి సాంబార్ నీ దాకా రాకపోవచ్చు, అది అయిపోవచ్చు. సరే కూర వేసారు కదా, తర్వాత పెరుగు అయితే ఉంది కదా, కూర పెరిగేసుకొని తిందాం అనుకోవచ్చు. కూర దొరకలేదు అనుకో, సాంబార్ పెరిగేసుకొని తిందాం అనుకోవచ్చు. కానీ కూర సరిగా లేక, సాంబారు నీకు అందక, పెరుగు లేదని చెప్పేసి ఏమో అన్నంలో ఉప్పు వేసుకొని తింటావా, కారం వేసుకొని తింటావా, నీళ్ళు పోసుకొని తింటావా? ఇప్పుడు ఆ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. నీకు రుణమాఫీ రాలేదా, రైతు భరోసా పడలేదా, తర్వాత బోనస్లు ఇంకా రాలేదా, ఎప్పుడు వస్తూ తెలుగుదా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రైతులు గోల పెట్టక గోష పెట్టక ఎందుకుంటారు? ఇంకా సరే ఈ 3 పడ్డోళ్ళు నీకు సాటిస్ఫైగా ఉండొచ్చు కాక, రుణమాఫీ అయ్యి రైతు భరోసా పడి అది కూడా లేట్గా పడ్డా సరే పడ్డదే అనుకోవడానికి. ఇప్పటికైనా నేను చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏంటంటే, నువ్వు కనుక ఇప్పుడు సరిగిస్తే ఈ లోకల్ బాడీలకు నీకు ఇబ్బంది రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు తెచ్చుకోవచ్చు, నీ చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి చేతిలో ప్రధానంగా ప్రభుత్వం ఉంది. తన మీద ఉన్న వ్యతిరేకతను మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి కేవలం లోకల్ బాడీస్ మాత్రమే. లోకల్ బాడీస్ సహజంగానే ప్రజలు ప్రభుత్వం అయిపోయి ఉంటారు. ఎందుకంటే భయం, పథకాలు ఆగిపోతాయేమో, నా పేరు తీసేస్తారేమో, నాకు పింఛన్ రాదేమో, నాకు రైతు భరోసా ఇవ్వరేమో, లోకల్లో గ్రామాల్లో బెదిరిస్తుంటారు, నువ్వు ప్రభుత్వంకి వెళ్ళి వేయలేదో నీ సంగతి చూస్తా అంటుంటారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాం. 10 సంవత్సరాలు మొత్తం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తర్వాత సర్పంచ్లు అన్ని బీఆర్ఎస్ చేతిలో ఉండే కదా. ఎందుకుండే? మేజర్ గా ప్రభుత్వం వైపే ప్రజలు ఉంటారు, ప్రభుత్వానికి కాదని ఓటేరు. అందులో ఇంకా ప్రభుత్వానికి 4 ఏళ్ళ సమయం టైంలో ప్రభుత్వం మీద తిరగబడరు. కాబట్టి సహజంగానే కొంత అడ్వాంటేజ్ ప్రభుత్వంగా నువ్వు ఉన్నావు కాబట్టి, పోలీసింగ్ నీ చేతిలో ఉంది కాబట్టి, ప్రభుత్వం నీ చేతిలో ఉంది కాబట్టి నీకు అడ్వాంటేజే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత నువ్వు పెంచుకుంటావో, నీ చర్యల ద్వారా పెంచుకుంటావో, నీ చేతిలో నుంచి పోద్ది. కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాను, లోకల్ బాడీల్లో కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కనుక స్టార్ట్ అయితే అది ప్రభుత్వంలో చీలక కారణమైంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ సిఆర్పీకి రాలేదా? 10 మంది ఎమ్మెల్యేలు మొన్న ఒక ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారా? ఏ ఎమ్మెల్యే ఇంటో ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు? అనిరుద్ రెడ్డి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కదా. అలాంటోడు వేరే బీటింగ్స్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది, ఆయన పెత్తనం ఏందని ప్రశ్నించారు కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు 10+10 20 ఎంత? 20. ఇప్పుడు ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఉన్నారు? 65. సరే వీళ్ళని తీసేస్తే దాదాపు 66 మంది ఉన్నారు. 66 మంది ఎలా? కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఒకటి గెలిచింది, సిపిఐకి ఒకటి ఉంది, కాంగ్రెస్ ప్లస్ 76 76 అంతే కదా. ఈ 76లో -20 చేసి ఎంత? 56. గవర్నమెంట్ సరిపోయిద్దా? సరిపోదు. అది పరిస్థితి. అంటే ప్రభుత్వం పడిపోయే కాడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళిపోయారనుకో, బీఆర్ఎస్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ నుంచి రాజీనామా చేశారనుకో, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిల్యూర్, వీళ్ళకి ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేరు అని కడిగిపోయింది. ఇప్పుడు కర్ణాటక వీళ్ళకి గతంలో ఎగ్జాంపుల్ ఉంది. ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఉందేమో కానీ గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందులో దేశంలో బీజేపీ ప్రభుత్వాలు పడేటువంటి సిద్ధాస్తులు కాబట్టి వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉంది బీఆర్ఎస్ కాబట్టి, అంటే ప్రభుత్వం పడిపోతే వెంటనే అడ్వాంటేజ్ తీసుకునేది బీఆర్ఎస్ కాబట్టి కేసీఆర్ ఈ విషయంలో చాణక్యుడు. ఎమ్మెల్యేని ఎట్ట చేర్చుకోవాలి, చీలికలు ఎట్ట తీసుకురావాలి, అవతలను ఎట్ట రాక్కోవాలి. గత 10 సంవత్సరాలు మనం చూసాం కదా. వాళ్ళకి సిద్ధాస్తుడు మామూలుడా. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 19 గెలిస్తే అపోజిషన్ ఉన్నప్పుడు మొత్తం దాదాపు 12 మంది లాగేస్తారు. 23 మంది గెలిచారు అన్న. 23 మంది గెలిస్తే 12 లాగిండి, వాళ్ళకి 11 మంది మిగిలిరు. అప్పుడు లేదు 19 మంది గెలిస్తే దాదాపు 12-13 మందిని లాగినట్టు. 12 మంది లాగిండు. లేదు 19 మంది గెలిచారు. సరే ఎనివే అది విషయం. కాబట్టి ఈ రాగటం విషయంలో సిద్ధాస్తుడు అవతల పార్టీలు లాగి మంత్రి పదవులు కూడా ఇస్తారు. సబితా రెడ్డి అదే, తలసాని కేసీఆర్ మళ్ళీ ఇంకో కథ ఏంది, అప్పట్లో ఆయన 12 మందిని లాగితే ఆయనకి ఏం కాలే. ఎందుకంటే అప్పుడు ఆయన సిఎల్పిని విలీనం చేసుకున్నాడు. ఈ బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకునే ఛాన్స్ ఇస్తలేడు.
అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వస్తారనుకున్నారు. ఉమ్. కానీ కేవలం వీళ్ళ వ్యతిరేకత కేసీఆర్ లాక్ పెట్టిండు. లాకి పెట్టిన ఎవరు లాకి పెట్టలేదబ్బా. వీళ్ళ మీద పాజిటివ్ జనాలు ఉంది అనుకుంటే అధికార పార్టీ వైపు ఆటోమేటిక్ వచ్చేస్తారు. జనాల్లో పాజిటివ్ ఉంది, ఒక వే ఉంది కాంగ్రెస్ పార్టీకి అనుకుంటే ఈ రోజు తిట్టే కౌశిక్ రెడ్డి కూడా ఆగడు, వచ్చేస్తాడు. పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఆగడు, వచ్చేస్తాడు. ఏది కాంగ్రెస్ పార్టీకి జనాదరణ బాగా ఉంది, రేవంత్ రెడ్డి హవా కొనసాగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో లేదో తెలియదు, బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ ఏమో, కేసీఆర్ బయటికి రావట్లేదు, కేటీఆర్ వాళ్ళు కావట్లేదు అని కనుక అనిపించింది అనుకో, ఎవడు ఆగడు. ఎవడు రాజకీయ జీవితం వాడిది. రాజకీయం అంటే వ్యాపారం కదా, ఇయ్యాలా డబ్బులతో కూడిన పని కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని కోట్లు పెట్టి ఎమ్మెల్యే అవుతున్నాడు, దాదాపు 10 నుంచి 20 కోట్లు పైన. ఇంకా అంత డబ్బు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో 20-30 కోట్లు పెట్టాలనుకున్న తర్వాత ఎందుకు ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉంటారు? కారణం ఏంది అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. కాంగ్రెస్ లోకి వస్తే జనం ఊరుకుని తట్టలేరు, ప్రభుత్వం మారిపోయే అవకాశం ఉంది అనిపించినప్పుడే రారు. ఇప్పుడు 10 మందితో ఎందుకు అయిపోయింది? కేవలం 10 మంది మాత్రమే ఎందుకు వచ్చారు నీకు? ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం కలగట్లేదు అని చెప్పేసి. ఒకవేళ నమ్మకం కలుగుతుంది అనుకుంటే ఈ 10-20 ఇబ్బంది లేదు. రేపు ఇంకో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మన రారని కాదు, కానీ ఒకవేళ ప్రజల్లో నెగిటివ్ ఉందన్నది అర్థమైతే ఈ 10 కూడా ఉండరు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది రైతు బంధు మాత్రం క్లారిటీ వచ్చింది. 3 ఎకరాల లోపు అయితే ఈ నెల 15 మరి అది కోడ్ వస్తే ఉతకతే చెప్పలేము. అరే 15 తర్వాత కోడ్ వస్తున్నాడు. అదే 15 లోపు 3 ఎకరాల లోపు, అంటే 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు 15 లోపు ఇస్తారు అన్నమాట. ఎందుకంటే 5 ఎకరాలు ఒకటేసారి కోడ్ వచ్చినా, ఇంకో విషయం, కోడ్ వచ్చినా రైతు భరోసా ఆగిద్దని చెప్పడానికి లేదు. మళ్ళీ క్లారిటీ ఇద్దాం రైతులకి. కోడ్ వచ్చినా సరే రైతు భరోసా ఆగిద్దని లేదు. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తే, ఎలక్షన్ కమిషన్ కనుక ఈ కంప్లైంట్ వ్యాలిడ్ అనుకుంటే వాళ్ళు ఆపితే ఆగింది. మామూలుగా కంటిన్యూ పథకాలకు ఏమీ కాదు, కంటిన్యూ అవుతున్న పథకాలు వేయొచ్చు రైతు భరోసా వేయాలనుకుంటే. కానీ బీఆర్ఎస్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని ఎలక్షన్ కమిషన్ పరిగణలో తీసుకుంటే ఆగిద్ది అంతే. సో మొత్తానికి అయితే 3 ఎకరాల లోపు ఈ నెల 15వ తారీఖు లోపు అని చెప్తారు. మంచిగా ఉంది ఇది. 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా 15వ తారీఖు లోపు. సో ఇద్దామనే ఆలోచనలో చెప్పలేమన్నది. నేనైతే క్లారిటీ లేదు. సో దయచేసి రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏం లేదన్న క్లారిటీ లేని మనం ఏం చెప్తాం, వాళ్ళు ఇస్తున్న లీకులే. నేనైతే 26వ తారీఖు నుండి చెప్పుకుంటూ వచ్చిన ఎకరం లోపు పడుతుంది అని చెప్పినా నిన్న పడ్డాయి. 3 ఎకరాల లోపని కూడా మొత్తుకుంటున్నా. నాకు తెలిసి 15వ తారీఖు 16వ తారీఖు పడే అవకాశం కూడా పడతాయి. పడకపోతే మళ్ళీ ఏ లేదని చెప్పి నన్ను బదనాం చేయొద్దు సుమా. ఎందుకంటే మన దగ్గర మన చేతులు ఏం లేదు. మనం టకా వేసేదంటే టకీ అని మెసేజ్లు వస్తుంటాయి. మనం 10,000 కోట్లు మన చేతిలో ఉంటే ఎప్పుడో కొట్టకపోతుండే రైతులకు. రైతుల ముఖంలో ఆనందం చూడాలని మనకు కూడా ఉంటది, సంబరాలు చేసుకోవాలని మనకు కాదు కదా. ప్రభుత్వం అనేది కాదు, డిమాండ్ చేస్తాం వాళ్ళ తరపున గొంతెత్తి మాట్లాడుతాం. కాబట్టి సో 3 ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల 15వ తారీఖు ముందు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మరి మొత్తం రైతు భరోసా ఇస్తారా, లేకపోతే దాంట్లో కోతలు పెడతారా అనేది కూడా ముందు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.